ఆదివారం దేవుని ఆలయంలో ప్రకటించే మేరకు మంగళవారం సీఎంలో సంఘంలో చేరి రావడానికి దేవుడు ఇచ్చేటువంటి అద్భుతమైన కృపను మనం జ్ఞాపకం చేసుకొని సన్నిధిలో పాటలతో ప్రభువుని ఆరాధిద్దాం. ఆనంద కీర్తనల నుంచి సుమధుర స్వరముల గానాలతో అనే పాట పాడుతూ దేవుడిని మనం మహిమపరుచుకుందాం. నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా ఎడరి త్రోవలో నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడిచిన జయవీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నానందము నీవే నీవే నాధారము నీవే నీవే నానందము నీవే నాధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన.
సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా గీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవేగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన
దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన నిమిత్తమై దినం దేవుని సంఘంలో చేరటానికి వచ్చినటువంటి మనం ప్రార్థనతో దేవుని యొక్క మాటల ద్వారా పురుగొల్పబడి ఆయన ఎదుట మనం విన్నపించే వారంగా ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. చాలు. పేతురు చెరసాల్లో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయండి. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించి మనతో మాట్లాడను గాక. ఇక్కడ సంఘం అనే మాట మనకు ప్రస్తావనకు వస్తుంది. సంఘం ఎప్పుడు ప్రార్థిస్తుంది అని అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అంటుంది, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. మందిరము అనగా సంఘము అనగానే దానికి జీవం ఏదన్నా ఉంది అని అంటే అది ప్రార్థన. ఎప్పుడు ప్రార్థించాలి అని అంటే సమస్య వచ్చినప్పుడే కాదు, సంఘము ఎప్పుడు కూడా ప్రార్థిస్తూనే ఉండాలి. అందుకనే ఈ ప్రార్థన గురించి దేవుడు చాలా మాటలు చెప్తాడు పరిశుద్ధ గ్రంథం ద్వారా. ఎడతెగక ప్రార్థన చేయండి, నిలకడ కలిగి ప్రార్థించండి, పట్టుదల కలిగి ప్రార్థించండి, ఆసక్తితో ప్రార్థించండి, విశ్వాసముతో ప్రార్థించండి, పవిత్రత కలిగి ప్రార్థించండి అనే మాటలు మనకు కనబడుతుంటాయి. అయితే ఈ పర్టికులర్గా ఈ మనం చదవబడిన ఈ అంశంలో సంఘము అత్యాసక్తితో ప్రార్థిస్తుంది. సంఘము అనంటే సమూహం, సంఘము అనంటే ఒక సమూహం. ఈ సమూహం ఒకరితో కాదు. అందుకని ఆ సంఘాన్ని దేవుడు ఎలా అన్నాడు అంటే ప్రార్థించే యొక్క సమూహాన్ని 2 లేదా 3 ఎక్కడైతే నా నామమున కూడి ప్రార్థించుదురు అంటాడు. 2, 3 ఎక్కడైతే ప్రార్థించడానికి కూడుకుంటారో దాన్ని సంఘం అనొచ్చు, సమూహం అనొచ్చు. ఒక గుంపుగా చేరి ప్రార్థించడాన్నే సంఘ ప్రార్థన అంటారు. ఈ సంఘ ప్రార్థన అనగా సమాజంగా కూడుకొని చేసే ప్రార్థన పరిశుద్ధ గ్రంథంలో చాలానే ఉన్నాయి. అయితే మనం ఈ దినమున మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం, సంఘం ఏం చేస్తుంది, అంత్య దినాల్లో ఏం చెయ్యాలి. యేసు ప్రభు వారు పరలోకమునకు వెళ్ళక మునుపు తన శిష్యుల్ని పిలిచి వారికి ఒక ఆజ్ఞనిస్తాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అని. ఈ సువార్తను ప్రకటించడానికి వారు బయలుదేరి వెళుతున్నప్పుడు వారికి అనేకమైనటువంటి అభ్యంతరాలు, అనేకమైన ఆటంకాలు, ఇబ్బందులు ఆపేవారు, అణిచివేయాలని చూసేవారు, అవసరమైతే ప్రాణాలు కూడా తీసివేసేవారుగా వారికి అభ్యంతరాన్ని కలుగు చేస్తున్నారు. అలాంటి దుర్బల పరిస్థితుల్లో వీరు దేవుని స్వార్థను ప్రకటించడం కష్టతరంగా మారింది. కష్టతరముగా ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రాణాలని సైతం కూడా లెక్క చేయకుండా దేవుడిచ్చిన మాటని శిరస వహించి, దేవుని మాటే మా జీవితాలకు అదొక పునాది, ఈ మాట దేవుని మాట గైకొనే విషయంలో మా ప్రాణాలు పోయినా పర్వాలేదని ఆ ప్రాణాన్ని ఏమాత్రం కూడా కాపాడదలుచుకోలేదు. కానీ వారు దేవుని సువార్త నిమిత్తం ముందుకు సాగారు. అయితే దానికి వ్యతిరేకమైనటువంటివి ఆ దినాల్లో ఉన్నాయి. ఈ దినాల్లో ఏ రీతిగా దేవుని సువార్తకు వ్యతిరేకంగా ఉన్నాయో ఈ రోజుల్లో కొన్ని దిక్కుల, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాల్లో, కొన్ని పట్టణాల్లో యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రకటిస్తుంటే అనేకమైన అభ్యంతరాలు వస్తుంటాయి. యేసుక్రీస్తుని గురించి మీరు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, ఈ ప్రాంతంలో చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఎవరు క్రైస్తవులు లేరు, మా గ్రామంలో ఎవరు క్రైస్తవులు లేరు, లేదా మా ఊర్లో ఎవరు క్రైస్తవులు లేరు, మీరు వెళ్ళిపోండి అని తరుముతున్నారు. అదే రీతి ఆ రోజుల్లో కూడా ఉన్నది. అది ఈరోజు ఏదో కొత్తది కాదు. ఆయన సంచరించినటువంటి ఆ ప్రాంతాల్లో కూడా, యెరూషలేములో కూడా అనేకమైన వ్యతిరేకతల మధ్యన శిష్యులు దేవుని వాక్యాన్ని బోధిస్తూ వచ్చినారు, ప్రకటిస్తూ వచ్చినారు. ఆ క్రమంలో పేతురు యొక్క జీవితం ఇక్కడ మనకు రాయబడింది. పేతురు కూడా దేవుని వాక్యమును ప్రకటిస్తూ, దేవుని సువార్తను ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు
కొంతమంది అతను బంధించి చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేయబడినప్పుడు ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది? ఇప్పుడు సంఘం ఎలా స్పందిస్తుంది అని అంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము అనగా మనమే. ఆలయము, ఆయన తన ఆలయముగా మనల్ని చేసుకుని ఉన్నాడు. తన నివాస స్థలముగా దేవుడు మనల్ని చేసుకుని ఉన్నాడు. మన జీవితం ప్రార్థన కలిగి ఉండాలనేది దేవుని యొక్క కోరిక. అంతేగాని ఏదో సంఘంలోకి చేరి ప్రతిరోజు ప్రార్థించాలి కదా, అది మంచి అలవాటే. కానీ సంఘంలోకి రాలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలి? సంఘ ప్రార్థనకు రాలేని పరిస్థితులు ఏం చేయాలి? నీవే ఒక ఆలయమని మర్చిపోకూడదు. నీవే దేవునికి ఒక దేవాలయమని మర్చిపోకూడదు. ఇదిగో మీరు దేవుని మందిరమై ఉన్నారని, దేవుడు మీలో నివసిస్తున్నాడనే విషయం మీరు ఎరుగురానంటుంది వాక్యం. కాబట్టి నీవే ఒక దేవుని ఆలయం. దేవుని సంఘములోనికి, దేవుని ఆలయంలోనికి రాలేని పక్షంలో నీ ఉన్నటువంటి నీ స్థలంలో, నీ ఇంటిలోనే, నీ నివాసంలోనే నువ్వు దేవునికి ఒక ఆలయముగా ప్రార్థించేవాడుగా, అది అత్యాసక్తితో ప్రార్థించేవాడుగా నీవు ఉండాలి. ఎందుకొరకు ఈ సంఘం ప్రార్థిస్తుంది అంటే, పేతురు బంధకాలలో ఉన్నాడు. ఈ దినాల్లో సంఘంలో ఉన్నటువంటి మనం కూడా ఏ విషయాల్లో మనం ప్రార్థించాలి అత్యాసక్తితో అంటే, ఈ రోజుల్లో చాలామందికి బంధకాలు ఉన్నాయి. ఈ పేతురు ఎవరయ్యా అనంటే, దేవుని చేత ఎన్నుకోబడి, దేవుని చేత పిలువబడి, శిశువుల కల్లా ప్రప్రథముడుగా, గొప్పవాడిగా, పెద్దవాడిగా పిలువబడినటువంటి వాడు, ఏర్పరచబడినటువంటి వాడు. ఇతనికే బంధకాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఆత్మీయంగా చాలామంది కూడా దేవుని కొరకు జీవించడానికి, దేవుని కొరకు నడవటానికి, దేవుని కొరకు నిలబడటానికి అనేకమైన బంధకాలు మనుషుల్ని బంధిస్తున్నాయి. ఆత్మీయులు, పేతురు అనగానే ఆత్మీయత కలిగిన వాడే. పేతురుని బంధకాలు బంధించి ఉన్నాయి. పేతురుని లోకము ఆ రోజుల్లో బంధించింది. ఎందుకొరకు బంధించింది అని అంటే, దేవుని యొక్క వాక్యమును ప్రచురింపబడకూడదని, దేవుని కొరకు నిలబడకూడదని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా ఒక ఆత్మీయుడు అయితే నీకు కూడా బంధకాలు తప్పవు. కానీ ఆ బంధకాలు అనేవి శాశ్వతం కాదు. కొన్ని బంధకాలు మనిషిని బంధించి హరించేటట్లుగా ఉంటాయి. కానీ ఒక ఆత్మీయుడికి సంభవించే బంధకాలన్నీ కూడా ప్రార్థనతో తొలగిపోయే బంధకాలు ఉంటాయి. అవి ఎలాంటి కఠినమైనవైనా సరే, మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ వస్తే చాలామందికి చాలా బంధకాలే అంటుకున్నాయి. కానీ ఆ బంధకాలలో వారు భీతి చెందలేదు, భయపడలేదు, దిగులు చెందలేదు. కానీ ఆ బంధకాలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు దేవుడు ఆ బంధకాల నుంచి విడిపించాడు. దావీదంతటి వాడే ప్రార్థన చేస్తాడు. అయ్యా, నేను పాపంలో పుట్టినవాడను, పాపం అనే బంధకాల్లో నేనున్నానయ్యా అంటాడు. తండ్రి, నాకు సహాయం చేయి, నీ చేయి చాపి, ఉన్నతమైన స్థలంలో నీ చేయి చాపి నన్ను పట్టుకో, నన్ను లేవనెత్తు అని అంటే కీర్తనలు 40వ కీర్తన రాస్తాడు. జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తినాడు. ఒకవేళ పాపము అని అంటే చిన్న చిన్న విషయాల్లో మనం ఉంటాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, అతి సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాలు, చిన్న చిన్న మనకు తెలియని పాపాలు కూడా మన జీవితంలో దొరుకుతూ ఉంటాయి. అలానే చెప్పి ఒప్పుకోకుండా ఉంటే అవే ఏమవుతాయి? చెడిపోతాయి. అవి పెద్దగా మారుతాయి, ప్రమాదంగా మారుతాయి. అందుకని ఎప్పటికప్పుడు మన దేవుని సన్నిధికి చేరి మనం నా పాపాలు క్షమించు అని అడగట్లో ఎలాంటి తప్పు లేదు. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు మన లోకంలో సంచరిస్తుంటాం, లోకంలో వెళ్తుంటాం, లోకంలో నడుస్తుంటాం, లోకస్తులతో పాటు ఉంటాం. యెషయా అంత గొప్ప ప్రవక్త కూడా అంటాడు, ఇదిగో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నేను నివసించేవాడను. నా మాటలు, నా ఆలోచనలు ఒక్కోసారి దొరికి ఉండొచ్చు, తప్పి ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన పాద సన్నిధికి వెళ్తామో, మనం మోకరిల్లిన తర్వాత నా పాపములు క్షమించు ప్రభు అని అడిగితే ఆయన మన పాపములు క్షమిస్తాడు. దావీదు చేసినటువంటి ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించినాడు. ఆయన నా ప్రతి ప్రార్థన ఆలకించినాడు. నా కలిగిన ఉపద్రవములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించినట్టుంది. ప్రార్థిస్తే తప్పించబడతాం. అది మాత్రమే, దానియేలు సింహబోనులో బంధించబడ్డాడు. కానీ దానియేలు ఏం చేశాడు? ప్రార్థించాడు. బంధించబడ్డాడు. సింహబోనులోంచి తప్పించుకోవడానికి వీల్లేదు. అతను పడవేసి అందులో మూసేశారు.
కానీ నిరంతరము దేవుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి దానియేలు ఆ నిరంతరం చేసినటువంటి ప్రార్థన ఆ రోజు ఆ బంధకాల నుంచి వెలుపలకు తీసుకొని వచ్చి దేవుని కొరకు సాక్షిగా నిలబడడానికి అవకాశం ఇచ్చింది. ఇక నువ్వు చూస్తే అదే అధ్యాయంలోనే శద్రక మేషక అబేద్నెగోలు కూడా అగ్నిలో వేయబడతారు. వారు సేవిస్తున్న దేవుడు, వారు ప్రార్థిస్తున్న దేవుడు వారిని రక్షించాడు. ఈ రాత్రి నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నా సరే ఆ బంధకాలకు విడుదల అనేది ఖచ్చితంగా ఉంది. అదే ప్రార్థన. క్రీస్తు దగ్గర ఉంది నీకు విడుదల. కీర్తనలు అంటాడు, యెహోవా యొద్ద సంపూర్ణమైన విమోచన కలదు. దేవుని దగ్గర సంపూర్ణమైన విమోచన కలదు. మనల్ని ఎలాంటి బంధకాలు బంధించినా సరే, సాంసోనును పెద్ద స్తంభానికి కట్టేసేసారు కదా, పెద్ద స్తంభానికి కట్టి బంధించేశారు. కానీ ఆ బంధకంలో కూడా దేవునికి ప్రార్థించినాడు, దేవుడు అతనికి సహాయం చేశాడు. ఈ వాక్యం ఇట్టున్న నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాలకు కూడా ఏదైనా బంధింపబడినటువంటి పరిస్థితి, అప్పుల బంధకాలు, అనారోగ్య బంధకాలు, ఆర్థిక బంధకాలు, కుటుంబంలో సమాధానం లేనటువంటి పరిస్థితులు, అనేకమైనటువంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు బంధింపబడి కొంతమంది నలిగిపోతుంటారు. బంధించేవాడు అపవాది, విడిపించేవాడు దేవుడు. మన దేవుడు విడిపించేవాడు, విమోచించేవాడు. ఐగుప్తులో బంధింపబడి ఇశ్రాయేలు పడుతున్న వేదనను, వారు అనుభవిస్తున్న శ్రమను, వారు పడుతున్న కష్టాన్ని దేవుడు చూసి వారిని విడిపించుటకు దిగి వచ్చినాడు. మనం ఎవరి చేతులు కూడా బంధింపబడటం దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. విడిపించడానికి వచ్చినాడు ఆయన. రాత్రి నిన్ను, నన్ను, మనందరిని కూడా విడిపించడానికి వచ్చినాడు. అయితే విడిపించడానికి వచ్చిన ఆయన చూపు మన వైపు త్రిప్పుకోవాలని అంటే మనం ప్రార్థించే వారంగా ఉందము గాక. విడిపించబడడానికి అవకాశం ఉంది. మౌనంగా ఉంటే విడబడిపోతాం. యేసు ప్రభు ఒకరోజు త్రోవ పక్కన నడుచుకుంటూ వెళుతుంటే ఆ త్రోవ పక్కన పుట్టిన మొదలుకొని గుడ్డివాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఏం జరిగిందో తెలుసుకొని యేసు ప్రభు ఈ మార్గం గుండా వెళ్తున్నాడని తెలిసినప్పుడు ఆ గుడ్డివాడు కేకలు వేయడం ఆరంభించాడు, అనగా ప్రార్థించడం ఆరంభించాడు. దావీదు కుమారుడా, నజరుడైన యేసు, నన్ను కరుణించు అని. యేసు ప్రభు అల్లంత దూరాన్ని వెళ్ళినాడు. కానీ ఈ గుడ్డివాని యొక్క మొరలో దేవుడిని నిలిచేటట్లుగా చేశాడు. దేవుడు నిలిచి అతను వైపు చూశాడు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ప్రార్థన చేశారు. మోషే ప్రార్థన చేస్తే ఆకాశము నుండి, బండ నుండి ఆహారం వచ్చింది, నీళ్ళు వచ్చినాయి. యోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయినాయి. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. కానీ ఈ గుడ్డివాడు ప్రార్థన చేస్తే యేసు ప్రభు ఆగిపోయినాయి. మనం కూడా ప్రార్థన చేస్తే, అంటే భక్తిపరులు చేస్తే సృష్టిని ఆపగలిగినారు. భక్తిపరులు ప్రార్థన చేస్తే ప్రకృతిని ఆపగలిగినారు. కానీ మనం ప్రార్థన చేస్తే, గుడ్డివాడు ప్రార్థన చేస్తే, ఈ గుడ్డివాడు గొప్ప భక్తుడేం కాదు, గొప్ప భక్తిపరుడేం కాదు, గొప్ప నీతిమంతుడేం కాదు, వాడు ప్రార్థన చేస్తే యేసు ప్రభువే నిలిచినాడు. రాత్రి మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు వినటానికి నిశ్చయముగా నిలుస్తాడు. మన మౌనంగా ఉంటే అలాగే వెళ్ళిపోతాడు. కనుక మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఆయన వెళ్ళిపోతే మనకు ప్రమాదం, మనం దాటిపోతే ప్రమాదం. అందుకనే ఆ పాట కూడా పాడారు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా అని, నజరేయుడువాడ నన్ను విడిచిపోవద్దయ్యా అని ఆ గుడ్డివాని యొక్క వేదనతో దేవుని ప్రార్థించాడు. దేవుడి దగ్గరికి వచ్చి అతను బాగు చేసినాడు. ఈ రీతిగా చూసుకుంటే బైబిల్లో చాలామందే ఉన్నారు. కానీ ఒక ఆలయంలో మాత్రం ఒక ఆమె ఉంది, లూకా సువార్తలో రాయబడి ఉంది. 18 ఏళ్ళ నుండి వంగిపోయి ఏమాత్రం కూడా చక్కగా లేవలేకుండా బలహీనపరచు దెయ్యం పట్టి బంధించబడిన ఒక స్త్రీ, దేవుని మందిరంలోనే ఉంటూ బంధించబడి ఉండటం. ఇది ఇంకా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. దేవుని మందిరంలోకి ఎందుకు వస్తారా అంటే దెయ్యాలు వెళ్ళిపోవాలని, రోగాలు వెళ్ళిపోవాలని కదా. దేవుడి మందిరం, నాకు కొంతమంది మీరు చిన్నప్పుడు చెప్తా ఉండేవాళ్ళు, మందిరంలో దెయ్యం రాదండి బయటకని. ఎందుకు రాదయ్యానంటే వాళ్ళు అనేవాళ్ళు, అది గేటు బయట ఉంటుంది, మందిరంలోకి రాదంట, బయటకు వెళ్ళిపోతే పట్టుకుంటుందంట. కానీ ఈ దెయ్యం ఏం చేసింది, లోపలికే వచ్చేసి ఉంది. లోపల ఆమెలో ఉంది. ఎన్ని రోజుల నుంచి ఉంది? 18 ఏళ్ళ నుండి ఉంది. 18 years. ఇవి వంగిపోయి ఉంది. వంగి ఏం చేస్తుందంటే చక్కగా నిలబడలేకుంది.
ఈరోజు దేవుని ఆలయంలో చాలామంది కొన్ని బంధకాల్లో బంధింపబడి చక్కగా నిలబడలేని స్థితి. మనం నిలబడితే దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుని కొరకు మనం నిలబడితే దేవుడు మన కొరకు నిలబడతాడు. ఈరోజు మన కొరకు ఎవరు నిలబడతారండి? మన కొరకు ఎవరు వస్తారు? మన కష్టం మనమే పడాలి, మన శ్రమ మనమే పడాలి, మన భారం మనమే మోసుకోవాలని అంటారు. మంచిది. కానీ మన దేవుడైతే ఏమంటాడంటే అనుదినం ఆయన మన భారములను భరించుచున్నాడు. నీ భారం యెహోవా మీద మోపు. చూడండి, ఈ భారం ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటే లోకంలో అయితే ఎవడు బరువు వాడే మోసుకోవాలి. కళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో వాళ్ళ బిడ్డలు ఏడ చేస్తే మాకెందుకు అంటారు. బిడ్డలు తల్లిదండ్రుల్ని ఎవరు ఏడ చేస్తే మాకెందుకు, నేను నా భార్య నా బిడ్డలు నా కుటుంబం, ఆ కుటుంబంగా తయారు చేసిన వాళ్ళని మర్చిపోయే సమాజంలో ఉన్నాం. ఈరోజు అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనల్ని, మన భారాన్ని దేవుడు చూసి మీ భారం నేను తీసివేస్తాను, మీ ప్రాణములకు నేను ప్రశాంతత శాంతిని మీకు అనుగ్రహిస్తానంటాడు. ఈరోజు బంధింపబడిన స్థితి, దేవుని మందిరంలో మనం బంధింపబడి ఉండుట దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఒకవేళ దేవునికి ఒక మహిమకరంగా ఫలించకుండా మనం బంధించబడి ఉంటే ఈ రాత్రి మనం ప్రార్థించాలి. మనం ఏ సంఘానికి వెళ్తున్నావో లైవ్లో వాక్యం పెట్టిన దేవుని బిడ్డలారా, నువ్వు వెళ్తున్నావు నీ మందిరంలో, నీ ఫలింపు ఏ రీతిగా ఉంది? ప్రార్థనలో ఫలిస్తున్నావా? సహవాసంలో ఫలిస్తున్నావా? బోధలో ఫలిస్తున్నావా? రొట్టె విరుచుట్టులో అనుభవంలో ఫలిస్తున్నావా? ఎందులో నువ్వు ఫలింపు లేనివాడిగా ఉన్నావు? దేవునికి ఒక పలికొచ్చే ఫలము వల్ల నీవు ఉన్నావా? ఫలములు లేకపోయిన చెట్టుని దేవుడు ఏం చేశాడు? శపించాడు. ఆ ఫలింపు దగ్గరకు వచ్చినాడు. ఆ చెట్టు చూసి ఏమన్నా ఫలములు దొరుకుతాయేమో అని ఆశతో చూశాడు, కానీ అందులో ఏమీ లేవు. దేవుని మందిరంలో కూడా కొన్ని సంవత్సరం నుండి వెళుతూ కూడా ఏమాత్రం కూడా ఫలింపు లేకుండా ఉంటే అది నిష్ప్రయోజనమే. ఈరోజు దేవుని కొరకు ఏదైనా మనం చేయాలి అని అంటే, గొప్ప కార్యాలు చేయాలంటే మొదటిగా బంధకాల నుంచి బయటికి రావాలి. ఈ రాత్రి మనం కూడా ప్రార్థన చేద్దాం. దేవా, ఆ దినమైన సంఘం బంధకాల నుంచి ప్రార్థించింది. పేతురు అయితే బంధించబడి ఉన్నాడు. ఈ దినం మేము కూడా ఏ విషయంలో బంధించబడి ఉన్నామో, మా సంఘములోని కుటుంబాలు ఏ పరిస్థితులు బంధింపబడి ఉన్నాయో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి బంధకముల నుంచి విడుదల కలుగునుగాక. ఆమేన్. ఎందుకు ఈ మాట మనం పలకాలంటే యేసు ప్రభువే సాక్షాత్ మనకు చెప్పాడు. ఏమని? మీరు భూమి మీద వేటిని విప్పుదురవి పరలోకంలో కూడా విప్పబడతాయి, ఏటిని బంధిస్తారవి పరలోకంలో కూడా బంధించబడతాయి. ఇప్పుడు మనం విప్పే అధికారం దేవుడు మనకి ఇచ్చినాడు. ఈ నామమును మనం యూజ్ చేసుకోవాలి, ఈ శక్తిని మనం ఆధారం చేసుకోవాలి. క్రీస్తు యొక్క కృపను మనం ఆధారము చేసుకొని ఆయన సింహాసనం ఎదుట ధైర్యముతో మనం ప్రార్థించవచ్చు. ఈరోజు సంఘాలలో, చాలా సంఘాలలో ప్రార్థన లేవు. సంఘం లేని ప్రార్థన ఎలాంటిది అంటే అరణ్యంలో చెట్టు నాటి, ఎడారిలో చెట్టు నాటి నీళ్లు పోయకున్నటువంటి చెట్టుతో సమానం. ఎడారిలో చెట్టు పెట్టి నాటి ఇసుకలో నాటి వస్తే నీళ్లు పోయకుంటే ఎలా ఉంటుంది? అక్కడ వేడి ఎలా ఉంటుంది? విపరీతంగా ఉంటుంది కదా, విపరీతంగా ఉంటుంది. కనుసు మేర ఇసుకే కనపడుతుంటుంది. అక్కడ వర్షం కురిసి ఇసుక వర్షం. ఈ లోకమనే అరణ్యంలో, ఈ లోకమనే ఎడారిలో దేవుని సంఘము కూడా ప్రార్థించే సంఘం ఉండాలి. అలా లేకపోతే ఆత్మీయత అనేది ఎండిపోతుంది. ప్రార్థించలేని వారు వాడిపోయే పువ్వు వలె ఉంటారు, వాడిపోయే చెట్టు వలె ఉంటారు, ఎండిపోయిన చెట్టు వలె ఉంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఫలించని ప్రతి చెట్టు అది తీసి కాల్చివేయబడుతుంది. ఫలించాలంటే ఏం చేయాలి? నాలో నిలిచి ఉండాలంటాడు. ఆయనలో నిలిచి ఉండాలి. ఈరోజు దేవుని సంఘములో మనం నిలిచే వారంగా ఉండాలి. దేవుని సంఘములో మనం కనబడే వారంగా ఉండాలి. దేవుని మందిరం పట్ల ఆసక్తి, దేవుని మందిరం పనుల పట్ల అత్యాసక్తి మనం కలిగి నడుము కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఎంత దినాల్లో ఉంది. ఆ దినాల్లో శిష్యులు ఇదిగో యేసుప్రభు వస్తున్నాడు, ఇదిగో యేసుప్రభు వస్తున్నాడని బలము కలిగి పనిచేశారు. వారికి విశ్రాంతి లేదు, ప్రశాంతత లేదు. పరిగెత్తి దేవుని పనిచేశారు. ఆ పరుగులోని ప్రాణాలు కూడా కొంతమంది పోగొట్టుకున్నారు. ఈ రోజుల్లో అయితే ప్రశాంతత. ఆదివారం ఒక రోజు కొంతమంది దేవుని మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్తారు. మిగిలిన రోజులన్నీ ప్రార్థనలు ఉండవు, మన పనులే సరిపోతాయి. ఆదివారం ఒక రోజుకి వెళ్ళి అక్కడ మనకిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని వినియోగించుకొని వస్తామే, కానీ దానివల్ల ఉపయోగం లేదు.
దేవుని మందిరంలో ప్రార్థించేవారుగా ఉండాలి, పరిచర్య చేసేవారుగా ఉండాలి, సహకరించేవారుగా ఉండాలి, దేవునితో పాటు దైవ సేవకులతో పాటు కలిసి నడిచేవారుగా ఉండాలి. అలాంటి వారు ఏమవుతారు? ప్రయోజకులు అవుతారు. మోషేతో పాటు ఆయన కొడుకులు నడిచారా? బైబిల్లో ఆయనతో పాటు నడిచారు కానీ ఆత్మీయతలో నడవలేకపోయారు. ఆయనతో పాటు నడిచింది ఎవరు? యెహోషువ. నూను కుమారుడైన యెహోషువ నడిచాడు. యెహోషువ నడిచినాడు అంటే యెహోషువ పోతే ఆయన కొడుకులు ఏమి నడిచారా? నడిచారు, కానీ ఆత్మీయతలో నడవల. మరి ఎవరు నడిచారు? కాలేబు. ఈ రోజుల్లో కొంతమంది పాస్టర్ల పిల్లలు, పాస్టర్ల కుమారులు తండ్రితో పాటు నడవరు, తండ్రితో పాటు కలిసి తగ్గింపు కలిగి దేవుని సంఘంలో ఉండరు. తండ్రి దగ్గర శిష్యురికం చేయటానికి నామూషి, మా నాయన గడిపి నేనేది నేర్చుకునేది. తండ్రి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం వినే స్వభావం లేదు. ఆయన పాస్టర్ కొడుకు అయితే ఏం చేస్తాడు? నేను కూడా పాస్టర్ అనేస్తాడు. ఈయన పాస్టర్ అయిపోతాడు. ఈ రోజుల్లో అలాంటి దుర్బలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుని మందిరంలో ఏదైనా పరిచర్య చేస్తారంటే నో. సంఘం కోసం ఏమన్నా శ్రమ పడతారా? నో. దేవుని మందిరంలో రోజుకి ఎన్నిసార్లు వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారంటే నో. ఆదివారం ఒక రోజే. కానీ ఆధిపత్యం ఏం కావాలి? బలిపీఠం కావాలి, నాయకుడిని కనపరుచుకోవాలి. ఇలాంటి వారిని హెచ్చరించకపోవటం కూడా పాస్టర్లు చేస్తున్న దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే ఏలీలాగా అయిపోయారు. ఏలీ కొడుకులను ఆయన ఏం చేయలేకపోయాడు? సరిచేయలేకపోయాడు. దేవుడు హెచ్చరించాడు, ఇదిగో నీ కుమారులు చేస్తున్నది సరిలేదు, నేనైతే నిన్ను ఎంచుకున్నాను నిజమే, కానీ ఎన్నిక తగినట్టుగా నీ కుమారులు నా సన్నిధిలో సేవ చేయట్లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? పెత్తనం చేస్తున్నారు. ఆ మందిరంలోకి తెచ్చిన శ్రేష్టమైన అర్పణలు, ప్రతిష్టార్పణలు కోరుకుంటున్నారు. ఆ మందిరంలోకి వచ్చే స్త్రీలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దయచేసి అలాంటి వాళ్ళని బలిపీఠం మీదకి ఎక్కనీకు, యాజకులుగా ఉండటానికి వారు పనికిరారు, అర్హత లేనటువంటి వారు. కాబట్టి వాళ్ళని ఖండించానంటే ఈయన పాపం వయసు అయిపోయినాడు కదా, ఈయన చెప్పలేకపోయినట్టు, చెప్పినా కానీ వాళ్ళు లెక్క చేయలేదంట. ఏం చేయలేదు? వీళ్ళంటే చూడండి, ఈరోజు కొంతమంది తల్లిదండ్రులు చెప్పరు పిల్లలకి, నాయన మీరు బలిపీఠంకి రావాలంటే మొదటగా బలిపీఠం కింద మీరేం చేయాలి? పరిచర్య చేయాలి, దాసులుగా ఉండాలి. మీరు ఎవరైనా దొడ్డ పనిని అపేక్షిస్తున్నారా? వాడు ఏం కావాలంట? దాసుడు కావాలి. అపొస్తలుడైన పౌలు ముందుగానే చెప్పాడు, అధ్యక్ష పదవిని ఆశిస్తే అది గొప్ప పని. అందుకని దానికంటే ముందుగా మనం ఏం కావాలి? దాసులం కావాలి. గొప్ప వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు తక్కువ వాళ్ళుగా కనపడాలి మందిరంలో. మనం తక్కువగా కనపడితే చీప్ అయిపోతాం అనుకుంటారు. నేనేంటి, నేను పాస్టర్ కొడుకుని, నేనేంది, నేను ఇట్లే ఉండాలి అనే ధోరణి ఈ రోజుల్లో కనబడుతుంది. ఒకవేళ ఈ వాక్యం ఇట్టిన దైవ సేవకులారా, మీ కుమారులకి ఇలాంటి అనుభవాలు లేకుండా, దేవుని మందిరములు ఎలాంటి పరిచర్య అనుభవం లేకుండా, విశ్వాసుల కొరకు ప్రార్థించే అనుభవం లేకుండా, సంఘములో ప్రయాసపడకుండా అలాంటి వారిని నువ్వు తీసుకెళ్ళి బలిపీఠం మీద నిలబెడుతుంటే నీవు ఒక ఏలీ లాంటి వాడు అవుతావు. ఆ కుటుంబం మీదకి ఏమొచ్చింది? శాపం వచ్చింది, దేవుని కోపం వచ్చింది. ఈరోజు దేవుని కోపం సంఘం మీదకి వస్తే ఆ సంఘం ఏమైపోద్ది? ఇంకెందుకు ఆ సంఘం దేవుని సంఘం అని చెప్పటం? మనుషుల సంఘం అయిపోద్ది, మన సంఘం అయిపోద్ది. ఇది దేవుని సంఘము అవును, ఇది జీవము కలిగిన దేవుని సంఘం. గత మంగళవారం మనం చూస్తూ వచ్చాం. అపోస్తలుడైన పౌలు చెప్తూ వచ్చాడు, తిమోతికి చెప్తూ వచ్చాడు, తిమోతి, నేను రాక మునుపు దేవుని మందిరములో, అనగా జీవము కలిగిన దేవుని మందిరంలో ప్రజలు ఎలాగో ప్రవర్తించాలని వారికి బాగా తెలియజేయాలని నేను ఇక ముందుగా ఈ సంగతులు రాయించున్నాను. దేవుని మందిరంలో జనులు ఎలా ప్రవర్తించాలో దేవుడు ఒక విశేషమైనటువంటి జ్ఞానాన్ని బోధించినాడు. మరి సేవకులకి ఇంకా కఠినతరమైనవి ఉంటాయి. మనం చూస్తే లేవికాండం అంతా చదివినప్పుడు ఎంతో నిష్ఠానిష్టతో కూడుకున్నట్టుగా ఉంటుంది. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సేవలోనికి రావటానికి ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంది. కానీ సేవలోనికి రావాలంటే మనం ఏ బంధకాల్లో బంధింపబడి ఉండకూడదు. దేవుని చేత విడిపించబడిన వారంగా, విమోచించబడిన వారంగా ఉండాలి. కొంతమంది ఇంకా లోకంలో ఉంటూ ధనాశ, శరీరాశ, నేత్రాశ, జీవపుటంపం అనే బంధకాల్లో బంధింపబడి దేవునితో పాటు కలిసి రావటానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
రాత్రి దేవుని సంఘములో మనందరం చేరి ఉండగా మనం కూడా ఈ సంఘముతో అత్యాసక్తితో మనం ప్రార్థిద్దాం. తండ్రి, అది నన్న సంఘానికి ఆ వచ్చిన కష్టం ఏంటంటే అక్కడ బోధ బంధింపబడి ఉంది, దేవుని సువార్త బంధింపబడి ఉంది. ఈ దినాల్లో కూడా మేము కూడా బంధింపబడిన దుస్థితిలో మీ జీవితాలు ఉంటే తండ్రి విడిపించండి, విమోచించండి, రక్షించండి అని మనం ప్రార్థించాలి. దేవుడు విడిపించుటికి లోకానికి వచ్చినాడు, విమోచించుటికే మన కొరకు తన ప్రాణం పెట్టినాడు. దేవుని చేత విమోచించబడిన వారు కీర్తనలు పాడుతూ సియోనులోనికి చేరుదరని కీర్తనలో ఉంది. దేవుని మహిమపరుస్తారంటే విమోచించబడిన వారు దేవుని మహిమపరుస్తారు. ఆ ప్రియమైన దేవుని మందిరంలో ఫలించాలి. అందుకని సమాజ మందిరంలో 18 ఏళ్ళ నుండి దెయ్యం పట్టి వంగిపోయింది దాని వల్ల కాక మనం చక్కగా నిలవబడి నిలిచి ఉండి కనబడేవారుగా, వినిపించేవారుగా, మన స్వరం వినిపించబడాలి. మన కష్టం అందులో ఉండాలి, మన ప్రయాసం అందులో ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. క్రీస్తునందు మీ ప్రయాసం ఏమాత్రం కూడా వ్యర్థము కాదు అన్నాడు. రాత్రి మనం ప్రార్థించే విషయంలో మన బలహీనులుగా మన సంఘం ఉందేమో. కాబట్టి ఆ దినాల్లో అయితే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకొని ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రతిదినం మనం ఈరోజు సిటీలో ఉండేటువంటి పరిస్థితులు బట్టి, ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితులు బట్టి మనం ప్రతిరోజు దేవుని ఆలయం రాలేకపోవచ్చు, వీలు కాకపోవచ్చు. కానీ నీవే ఒక దేవుని ఆలయం అనే విషయం మాత్రం మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన అనుభవంలో నువ్వు కలిగి ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు బంధించబడతావు. నిర్లక్ష్యంగా ఉంటే అపవాది బంధిస్తాడు. అపవాదైన సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదనని వెతుకుచూ తిరుగుతుంటాడంట. దావీదు సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ప్రార్థన చేస్తానన్నాడు. ఒకరోజు సాయంకాలం ప్రార్థన చేయకుండా మిద్ది మీద తిరుగుతున్నాడు. చూడరానిది చూశాడు. అతని కంటికి దుష్టుడు చూడరానిది చూపించాడు. పడిపోయాడు, వ్యభిచారం చేశాడు, హత్య చేశాడు, అబద్ధమాడాడు, బొంకుతున్నాడు, దాగుతున్నాడు, ఒకదాని తర్వాత ఒకటి పాపంలోనికి వెళ్తూ ఉన్నాడు. కానీ దేవుని మహాకృప చేత హెచ్చరించబడి సరిచేయబడ్డానికి దేవుడు కృప అయితే చూపించింది. ఈ దినమున అటు కృప దేవుడు నీ కొడుకు ఇస్తాడు, నాకు ఇస్తాడు, మనందరికి ఇస్తాడు. సాంసోను దేవుని యొక్క ఉద్దేశాన్ని మర్చిపోయినాడు. దేవుని కొరకు నేను పుట్టిన వాడిని, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వాడిని, ప్రదానం చేయబడిన వాడిని, నాజీరు చేయబడిన వాడిని, లోకలతో అన్ని ఫిలిస్తీన్లతో నాకు సంబంధం లేదనుకొని బ్రతకకుండా దేవుడు వద్దన్న దానితోనే కనెక్షన్ పెట్టుకున్నాడు. తన జీవితం అతలాకుతలమైంది. కాబట్టి మనము బందీలుగా ఉండకూడదు. బందీలైన వారిని విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఈ రాత్రి మనం ఏ బంధకాల్లో బంధింపబడి దేవుని కొరకు సరిగా నిలబడలేకపోతున్నామో, తండ్రి నేను నీ కొరకు నిలబడడానికి నేను ఆశ కలిగి ఉన్నాను, కానీ ఈ బంధకాలు నన్ను బంధిస్తున్నాయి, ఈ బంధకాలు నేను బంధింపబడి ఉన్నాను, ప్లీజ్ దయచేసి నన్ను విడిపించవని ఒక చిన్న ప్రార్థన మనం చేయగలిగితే, నువ్వెట్టి బంధకాల్లో ఉన్న నా నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు, సర్వశక్తి కలిగిన నా దేవుడు ఈ రాత్రి నీకు సంపూర్ణమైన విడుదల కలుగు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీదకి వచ్చినట్లయితే సంఘములో ఆ దినమున సంఘము అత్యాసక్తితో ప్రార్థిస్తుంది. మనం కూడా అత్యాసక్తితో ప్రార్థనలోకి వెళ్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రార్థించకుండా ఉండే జీవితం అది నూనె లేని దీపం లాంటిది. ప్రార్థన లేని జీవితం పైకప్పు లేని ఇల్లు లాంటిదే. ప్రార్థన లేని జీవితం ప్రాకారం లేని ఇంటి వంటిదే. కాబట్టి రాత్రి అత్యాసక్తి కూడుకున్నటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన చేసినప్పుడు పేతురు సంఖ్యలన్నీ తెగిపోయాయి, బంధకాలన్నీ ఊడిపోయాయి. మనం ప్రార్థన చేస్తే సంఘంలోని ఏ కుటుంబాలు ఏ సాతాను బంధకాలు బంధించున్నాడో ఆ కుటుంబాలన్నిటికీ విడుదల కలుగుతుంది. అందుకని ఇతరుల క్షేమం కొరకు, మనం ఇతరుల కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. అబ్రహాము లోతు కొరకు ప్రార్థన చేశాడు, లోతును దేవుడు తప్పించాడు. శిష్యువులు అనేకుల కొరకు ప్రార్థన చేశారు, వారు తప్పించబడ్డారు. ఈ రాత్రి ఒక ఆత్మీయత కలిగిన వాడముగా
మనము కూడాకి ఇతరుల కొరకు మన సంఘముగా ప్రార్థించే సంఘముగా మనం ఉందాం. మావలే దేవా నీ ఆలయంలో అనేకులు నిలవాలి. మావలే నీ గురించి ఆలోచించేవారుగా ఉండాలి. మావలే నీ కొరకు నడిచేవారుగా ఉండాలి. మావలే నీ చింతమును నెరవేర్చేవారు వలె ఉండాలి. కనుక దయచేసి ఎవరు ఆ రీతిగా ఉండలేకపోతున్నారు. అపవాది ఎవరిని ఏ బంధకాలు బంధించున్నాడు విడిపించయ్యా, విమోచించయ్యా. నీ ప్రజల్ని ప్రతి బంధకాల నుంచి తీసుకొచ్చి ఇశ్రాయేలుకు స్వేచ్ఛనిచ్చినట్టుగా, స్వాతంత్రం ఇచ్చినట్లుగా, నీ ప్రజలుగా చేసుకున్నట్లుగా, నీ జనాంగముగా చేసుకున్నట్లుగా, నీ స్వాస్థ్యముగా చేసుకున్నట్లుగా ఈ దిన మన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాలను మీరు బంధకాల నుంచి విడిపించి నీ జనులై ఉన్నట్లుగా సహాయం చేయండి. ఇకను నూతన కుటుంబాలు, నూతన ప్రజలు ఆలయంలోనికి రాకుండా ఎందుకు ఏ బంధకాలు అడ్డుగా ఉన్నాయో యేసు నామములో ప్రతి బంధకాలని తొలగిపోవునుగాక. నీ ఆలయము వృద్ధి చెందునుగాక. నీ మందిరము క్షేమము కలుగునుగాక. నీ మందిరం యొక్క సరిహద్దులు విశాలపరచబడునుగాక. సంఘమును సేవకు పరిచర్యకున్న బంధకాలని తొలగిపోయి సంఘ సేవ విస్తరించునుగాకని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.